Hi everyone, welcome to Impact Academy. So today let us look at Andhra Pradesh districts information. Okay. సో ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇప్పుడు రాబోయే చాలా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు ఎండోమెంట్స్ సో అలాగే ఇన్ జనరల్ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ డిస్ట్రిక్ట్స్ ఓకే ఆర్ట్ అండ్ కల్చర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ పీడిఎఫ్ ఒకటి తయారు చేశాను. దిస్ కంటైన్స్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి దీనిలో. సో అవి మనం సపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు. దాని బేస్ మీద క్వశ్చన్స్ చూస్తూ క్వశ్చన్స్ తో పాటు మనం విల్ ట్రై టు లుక్ ఇన్ టు పీడిఎఫ్ ఆల్సో. ఓకే. సో డిస్ట్రిక్ట్స్ మీద మనం క్వశ్చన్స్ చూసినప్పుడు ఆ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, లేదా పలానా ఫోర్ట్ ఎక్కడ ఉంది, పలానా రివర్ ఎక్కడెక్కడ పాస్ అవుతుంది, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకి జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీతో పాటు ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మాక్సిమం మనకి ఈ పీడిఎఫ్ లో కవర్ అయిపోతుంది. ఓకే. అండ్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అండి, అప్కమింగ్ ఎగ్జామ్స్. ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా మారదు. దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ కరెంట్ అఫైర్స్ కాబట్టి నెక్స్ట్ ఒక 10 years అయినా 20 years అయినా ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ఉంటూనే ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద రీస్ట్రక్చర్డ్ డిస్ట్రిక్ట్స్ అండి. ఒకప్పుడు మనకున్న డిస్ట్రిక్ట్స్ ని రీస్ట్రక్చర్ చేస్తే ఇలాగ వచ్చింది. దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ కి ఎక్కడ బార్డర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంకి మనకి ఇక్కడ ఏంటి బార్డర్ ఉంది అనేది చూసుకోవాలి. ఓకే. అలాగే తెలంగాణకి కర్నూలు, నంద్యాలు, ప్రకాశం, పల్నాడు ఈ బార్డర్స్ అని చూసుకోవాలి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కడప తీసుకుంటే ఇట్ ఈస్ ల్యాండ్ లాక్డ్ అండి, అంటే సముద్రం లేదు, అట్ ద సేమ్ టైం వేరే స్టేట్ కూడా లేదు. ఓకే. సో ఈ కర్నూలు, అనంతపూర్, సత్యసాయి ఇవన్నీ కూడా కర్ణాటక ఉంది. ఇక్కడ తమిళనాడు, చిత్తూరు, తిరుపతి ఈ రెండింటికి తమిళనాడు ఓకే బార్డరింగ్ స్టేట్. సో ఇవన్నీ కూడా చూసుకోవాలండి. ఓకే. ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా చూసుకోవాలి. యాజ్ పర్ క్వశ్చన్స్ రిక్వైర్మెంట్ మనం చూసుకోవచ్చు. తర్వాత రివర్స్ కూడా బాగా ఐడియా ఉండాలండి. ఈ అంటే మేజర్ గా మనకి గోదావరి, కృష్ణ ఓకే గోదావరి, కృష్ణ, పెన్నేరు ఈ మూడే కాకుండా మిగతా రివర్స్, చిన్న రివర్స్ కూడా ఎక్కడెక్కడ ఏవేవి పాస్ అవుతుంది అనేది కొంచెం ఐడియా ఉండాలి. సో అగైన్ యాజ్ పర్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ డస్ నాట్ షేర్ బార్డర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నట్టు. ఓకే. సో అనంతపురం అనేది మనకి ఎక్కడ ఉంది? ఓకే, టు ద ఎక్స్ట్రీమ్ వెస్ట్. ప్లస్ నాకు తెలిసి ఇందులో హిందూపూర్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ వెస్టర్న్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో హిందూపూర్ వెస్టర్న్ మోస్ట్. ట్రై టు రిమెంబర్ దట్. సో అనంతపూర్ మనం తీసుకుంటే కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి అండి. ఓకే, ఈ 4 బార్డర్ అయి ఉన్నాయి. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ దూరంగా ఉన్నాయి. ఓకే. సో అనంతపూర్ అనేది ఎక్స్ట్రీమ్ వెస్ట్ లో ఉంది. కర్నూలు, నంద్యాల, కడప, శ్రీ సత్యసాయి. సో కర్నూలు, నంద్యాల, కడప ఈ 3 కూడా కరెక్టే. అన్నమయ్య ఇస్ రాంగ్ అండి. ఓకే, సత్యసాయి డిస్ట్రిక్ట్ ఉంది. అన్నమయ్య అనేది ఇంకొంచెం పక్కకు ఉంది. ఓకే, ఇంకొంచెం కిందకి చూసుకుంటే అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనేది కర్ణాటకతో టచ్ అవుతుంది. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనగానే తమిళనాడు కూడా టచ్ అవుతుందేమో అనుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ తమిళనాడు ఈజ్ ఓన్లీ చిత్తూరు అండ్ తిరుపతి. అన్నమయ్య అనేది కొంచెం పైకి ఉంది, కర్ణాటకతో బార్డర్ అయి ఉంది. సత్యసాయి, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు. ఓకే. సో 5 డిస్ట్రిక్ట్స్ బార్డర్ ఉన్నాయండి. అవి కూడా అడుగుతుంటారు ఫ్రీక్వెంట్ గా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ త్రూ కడప? సో కడపలో ఉన్న మేజర్ రివర్స్ మనం చూసుకుంటే ఓకే, సో రివర్స్ మనం చూసుకుంటే కడపలో పెన్నేరు అనేది మీకు ఈ మొత్తం ఈ అనంతపూరు ఓకే ఇక్కడ అంతా కూడా మీకు పాస్ అవుతుంది. అనంతపూరు, వైఎస్ఆర్ కడప, అలాగే మీకు నెల్లూరు మీద నుండి పెన్నేరు అనేది ఇన్ జనరల్ గా ఫార్మ్ వెళ్తుంది. దానిలో పాపగ్ని కూడా మీకు ఇక్కడే ఉంది. ఓకే, పాపగ్ని ఈజ్ ఆల్సో హియర్. చూసుకుంటే సో పాపగ్ని, పెన్నేరు ఇవన్నీ కూడా ఈ రీజియన్ లో ఉన్నాయి. వైఎస్ఆర్ కడప. స్వర్ణముఖి మీకు తిరుపతిలో ఉంది. స్వర్ణముఖి ఇస్ ఇన్ తిరుపతి. వేదవతి ఓకే, వేదవతి ఇవన్నీ కూడా పెన్నేరుకి ట్రిబ్యూటరీస్, అది అనంతపూర్ లో ఉంది. తుంగభద్ర ఆబ్వియస్లీ పైన ఉంది. తుంగభద్ర అనేది కృష్ణా ట్రిబ్యూటరీ అండి. కృష్ణాకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. అండ్ కృష్ణా రివర్ ఏంటంటే మనకి తెలంగాణ ఆంధ్రాకి బార్డర్ కింద పనిచేస్తుంది బాగా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కృష్ణ అనేది చూడండి, కృష్ణ, తుంగభద్ర ఇది ఏంటంటే మీకు తెలంగాణ ఆంధ్రాకి బార్డర్ కింద వస్తుంది. బార్డర్ కింద వచ్చి ఇక్కడ మీకు కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కృష్ణ అనేది ఇక్కడ మీకు హంసల్ దీవిలో బే ఆఫ్ బెంగాల్ కృష్ణ విల్ గో హంసల్ దీవి, గోదావరి అంతర్వేది.
అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఏ రివర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రివర్ ఎక్కడ ఎండ్ అయింది, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఆంధ్ర తెలంగాణకి బార్డర్ గా వస్తూ మీకు ఈ కృష్ణా మీదే శ్రీశైలం ఇవన్నీ కూడా వస్తాయి. ప్లస్ ఇన్ జనరల్ గా నల్లమల ఫారెస్ట్ అనేది ఈ ఏరియాలో వస్తుందండి. ఓకే. ఈ కర్నూలు, నంద్యాల, ఈ నార్థన్ రాయలసీమ అంతా కూడా మీకు నల్లమల వస్తుంది. నల్లమల ఫారెస్ట్ కింద అంతా కూడా శేషాచలం బయోస్ఫియర్, ద ఓన్లీ బయోస్ఫియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ కింద వస్తుందండి. ఓకే. తిరుపతి, అన్నమయ్య, సత్యసాచి ఇవంతా కూడా శేషాచలంలో పార్ట్. ఓకే. సో అవన్నీ జస్ట్ ఆ క్వశ్చనే కాకుండా ఆ క్వశ్చన్ తో పాటు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూసుకోవాలి. సో ఇన్ జనరల్ గా రివర్స్ మనం చూసుకుంటే కడపలో మేజర్ గా వెళ్ళే రివర్స్ పెన్నేరు, కుందేరు, పాపాగ్ని, చేయూరు, సాగిలేరు. ఓకే. ఓకే. సో పాపాగ్ని, పెన్నేరు వెరీ ఇంపార్టెంట్ రివర్స్ అండి. ఆ రెండు కూడా ప్రామినెంట్ గా ఉంటాయి. వాటితో పాటు కుందేరు, కుందలేరు, చెయ్యేరు, సాగిలేరు ఇవన్నీ కూడా మీకు కడపలో పాస్ అవుతాయి. ఓకే. సో ఈ పీడిఎఫ్ లో రివర్స్ మీకు చాలా ఇన్ డెప్త్ లో ఉంటుంది. ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి, ఎక్కడెక్కడ పాస్ అవుతాయి, ఎక్కడెక్కడ అని. ఓకే. ఆల్ గోదావరి, కృష్ణ అంతా కూడా ఈ పీడిఎఫ్ లో మీకు బాగా కవర్ అవుతుంది. ఇంటర్ స్టేట్ రివర్స్ ఇవన్నీ కూడా. ఇంటర్ స్టేట్ రివర్స్ మనం చూసుకుంటే పెన్నార్, ఓకే, పొన్నియార్ పెన్నార్ అయి ఉంటుంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు. ఓకే. పాలార్ రివర్ కూడా కింద తమిళనాడు, ఏపీ, కర్ణాటక ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే. సో నార్త్ లో ఉన్న రివర్స్ మేజర్ గా నాగావళి, వంశధార రెండు కూడా ఏపీ, ఒరిస్సా రెండింటి నుండి వెళ్తాయి. గోదావరి ఎక్కువ. ఓకే. 1 2 3 4 5 6 7 స్టేట్స్ నుండి పాస్ అవుతుందండి గోదావరి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్సో కాల్డ్ ఎస్ దక్షిణ గంగా ఆర్ వృద్ధ గంగా. ఓకే. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రిమెంబర్. ఇన్ జనరల్ గా మనం కడప చూసుకుంటే కడప డిస్ట్రిక్ట్ లో పెన్నేరు, కుందేరు, పాపాగ్ని, చేయూరు, సాగిలేరు. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు ద క్వశ్చన్ లో మనకి ఏం అడిగాడు? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లో త్రూ కడప? ఓకే. సో పెన్నా అనేది కామన్. పెన్నా అనేది మేజర్ రివర్ ఆ ఏరియాలో. అనంతపురం, కడప, ఆ నెల్లూరు అంతా కూడా పెన్నా ఆర్ పెన్నేరు ఓకే కామన్ గా ఉంటుంది. తర్వాత కుందలేరు మనం చూసాం. కుందలేరు, పాపాగ్ని కూడా ఉంటుంది. బట్ శారదా ఉండదండి. శారదా రివర్ ఈజ్ ఇన్ విశాఖపట్నం. ఓకే. శారదా రివర్ ఈజ్ ఇన్ విశాఖపట్నం. ఓకే. విశాఖపట్నంలో శారదా ఉంటుంది. పాపాగ్ని ఈజ్ అగైన్ మనం చూసాం కడప. ఏలేరు, చిత్రావతి. ఓకే. సో చిత్రావతి అనంతపూర్ అండి. చిత్రావతి అనంతపూరు. మళ్ళీ ఏలేరు మీరు తీసుకుంటే ఏలేరు ఈజ్ ఇన్ ఈస్ట్ గోదావరి. ఓకే. సో ఈస్ట్ గోదావరిలో మీరు మేజర్ గా చూస్తుంటే గోదావరి, ఏలూరు, ఓకే, ఏలేరు, పంప. సో పెన్నా, చిత్రావతి అండ్ కుందలేరు అండి. ఓకే. పెన్నా, చిత్రావతి, కుందలేరు మీకు కడప నుండి వెళ్తాయి. ఓకే. ఏలేరు ఈజ్ ఈస్ట్ గోదావరి. సో దిస్ ఇస్ రాంగ్. పంప కూడా మనం చూసాం కదా పైనే ఉంటుంది. ఏలేరు అండ్ పంప ఈస్ట్ గోదావరి. సో దిస్ ఇస్ రాంగ్. పులివాగు మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే. పులివాగు ఇక్కడ లేదు. సో అది కూడా ఇట్స్ నాట్ ఇన్ కడప. ఓకే. ఎనీవే శారదా ఇస్ ఇన్ విశాఖపట్నం. సో ఆల్ దీస్ 3 ఆప్షన్స్ ఆర్ రాంగ్. సో మిగతా కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయని గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. సో చిత్రావతి, పెన్నా, కుందలేరు అండ్ ఆల్సో పాపాగ్ని, చెయ్యూరు, సాగిలేరు. ఓకే. పెన్నా, కుందలేరు, పాపాగ్ని, చెయ్యూరు, సాగిలేరు ఇవన్నీ కూడా మీకు కడప నుండి పాస్ అవుతాయి. ఓకే. సో ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ రెడ్డి బిలాంగ్స్ టు విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్ అన్నామండి ఇక్కడ. ఆంధ్ర స్టేట్ కాదు. ఆంధ్ర స్టేట్ అయితే 1 అక్టోబర్ 1953 దట్ ఈస్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఓకే. అప్పుడు సీఎం త్రివేది గవర్నరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ రెడ్డి. ఓకే. తర్వాత 1 నవంబర్ 1956 లో మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయింది. ఓకే. తెలంగాణ రీజియన్, ఆంధ్ర రెండు కూడా లింగ్విస్టిక్ బేస్ మీద మధ్య అయినప్పుడు మనకు ఫార్మ్ అయింది ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ రెడ్డి. హీ బిలాంగ్స్ టు విచ్ డిస్ట్రిక్ట్? ఓకే. సో నీలం సంజీవ రెడ్డి బిలాంగ్స్ టు అనంతపురం. సో ప్రతి డిస్ట్రిక్ట్ లో మనకి ఫేమస్ పర్సనాలిటీస్ కూడా తెలియాలండి. ఓకే. ఆ ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఎక్కడ ఏంటి అనేది మనకు తెలియాలి.
సో అనంతపురం మనం తీసుకుంటే, సో అనంతపురంలో ఇంపార్టెంట్ పీపుల్ మీరు చూసుకుంటే నీలం సంజీవరెడ్డి. ఓకే, నీలం సంజీవరెడ్డి ఈజ్ ద he was born on 19th May 1913 in Inluru village, Anantapur district. 6th president of India అండి. ఓకే, అండ్ తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యారు. 6th president of India, first unopposed president of India, యంగెస్ట్ పర్సన్ టు బి ఎలక్టెడ్ as ప్రెసిడెంట్ అంటిల్ ద్రౌపది ముర్ము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆనరబుల్ శ్రీ ద్రౌపది ముర్ము గారు ముందు యంగెస్ట్ పర్సన్ టు బి ఎలక్టెడ్ సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి గారు. స్పీకర్ ఆఫ్ లోక్సభ ట్వైస్, అది కూడా గుర్తుపెట్టుకోండి. లోక్సభకి 2 times స్పీకర్. ఫస్ట్ టైం సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956 లో మనకి ఫార్మ్ అయినప్పుడు అయ్యారు. తర్వాత ఈ 60లో గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అదంతా కూడా ఒకసారి చూడాలి. పోస్ట్ ఆంధ్ర కూడా డీటెయిల్ గా చూద్దాం. నెక్స్ట్ అగైన్ 62-64లో సెకండ్ టైం నీలం సంజీవరెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యారు. సో 53-56లో అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఓకే, 1st October 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు సీఎం గా ఉన్నప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ఆల్సో నీలం సంజీవరెడ్డి. ఓకే, అలాగే మనం అనంతపూర్ లో చూసుకుంటే సమ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ బళ్ళారి రాఘవ్ గారు. ఓకే, బళ్ళారి రాఘవ తాడిపత్రి. ఓకే, వేరియస్ రోల్స్ ఆల్ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి. ఎనీవే నీలం సంజీవరెడ్డి ఈజ్ ఫ్రమ్ అనంతపురం అండి. ఓకే, ఈజ్ ఫ్రమ్ అనంతపూర్. సో ఇవన్నీ కూడా చూడాలండి. అనంతపూర్ లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఓకే, హెడ్ క్వార్టర్స్, సరౌండింగ్ జిల్లాలు అవన్నీ కూడా డీటెయిల్ గా చూడాలి. ఓకే, ఫస్ట్ ఆ డీటెయిల్డ్ గా డిస్ట్రిక్ట్స్ అంతా చదువుకొని అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్ చేస్తూ, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తున్నప్పుడు సైమిల్టేనియస్ గా ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. సో ఎనీవే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవరెడ్డి బిలాంగ్స్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ డిస్ట్రిక్ట్? ఓకే, ఇట్స్ అనంతపురం అండి. ద హార్స్లై హిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్? సో హార్స్లై హిల్స్ కూడా ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫ్రీక్వెంట్ ఇట్స్ అ వెరీ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. సో ఈ క్వశ్చన్ ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ ద డిస్ట్రిక్ట్స్ బ్రేక్ అవ్వక ముందు హార్స్లై హిల్స్ అంటే రెగ్యులర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చిత్తూరు పెడతారండి. ఎందుకంటే ఒకప్పుడు చిత్తూరు ఉండేది, బట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యాయో నౌ ఇట్ ఈస్ ఇన్ అన్నమయ్య. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజన్. సో హార్స్లై హిల్స్ అనేది మీకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకే, సో అన్నమయ్యలో మీరు తీసుకుంటే సో హార్స్లై హిల్స్, ఓకే, ఇట్స్ ద ఓన్లీ సమ్మర్ హిల్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, హార్స్లై హిల్స్ ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. ఓకే, ఊటీ ఈజ్ జనరల్లీ కాల్డ్ as ద క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్. ఓకే, ట్రై టు రిమెంబర్ దట్ కూడా. మనకి ఊటీ అనేది నీలగిరి హిల్స్ అట్ సైడ్ తమిళనాడులో ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ హిల్ స్టేషన్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇట్ ఈస్ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్. అలాగే మనకి ఆంధ్ర ఊటీగా హార్స్లై హిల్స్. ఓకే, అండ్ ఇట్ ఇస్ ద ఓన్లీ సమ్మర్ హిల్ స్టేషన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. హార్స్లై హిల్స్ ఆల్సో కాల్డ్ as ఏనుగుల మల్లమ్మ కొండలు. ఓకే, సో అక్కడ ఆ సిరీస్ ఆఫ్ హిల్స్ ని ఏనుగుల మల్లమ్మ కొండలు అంటారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఇన్ మదనపల్లిలోనే మీకు ఈ ఫేమస్ యోగా ఆశ్రమాలు అవి కొన్ని ఉన్నాయి. ఓకే, తర్వాత అప్పుడులో జిడ్డు కృష్ణమూర్తి, ఓకే, ఎన్ని బెసెంట్, ఓకే, ఇలాంటి కొన్ని లింక్స్ కూడా మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ సో బీటీ కాలేజ్. సో విజిట్ బై అన్ని బెసెంట్ టు మదనపల్లి 1910. సో 1910 లో అన్ని బెసెంట్ విజిటెడ్ మదనపల్లి అండ్ ఇట్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి. ఓకే, సో జిడ్డు కృష్ణమూర్తి ఈస్ ఆల్సో వెరీ వెరీ ఫేమస్, ఇంటర్నేషనల్ ఫేమస్ యోగా గురు. షీ అడాప్టెడ్ జిడ్డు కృష్ణమూర్తి. సో ఆయన ఇప్పుడు స్కూల్ కూడా ఒకటి ఉంటుందండి ఊటీలో, ఫేమస్ స్కూల్. సో ఇట్ ఇస్ కామన్ నాలెడ్జ్ దట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆర్డర్డ్ ద నేషనల్ యాంథమ్ జనగణమన in 1911, but not many know it was translated to English as Morning Song of India and given a tune during Tagore's brief stay at మదనపల్లి. సో ఆయన ముందే రాసిన జనగణమన రాసినప్పటికీ కూడా ఈ 1919 లో మదనపల్లి హీ ఆల్సో విజిటెడ్. ఎందుకంటే మదనపల్లికి ఈ స్పిరిచువల్ ఇది ఎక్కువ ఉంటుందండి, స్పిరిచువల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది మదనపల్లిలో. సో అన్ని బెసెంట్, జిడ్డు కృష్ణమూర్తి ఇవన్నీ కూడా లింక్డ్ అనమాట. సో ఆ మదనపల్లి ఆశ్రమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చినప్పుడు ఆయన ఇక్కడ దానికి ట్యూన్, ఓకే, ఆ జనగణమన ట్యూన్ ని ఇక్కడ మదనపల్లి ఆశ్రమంలోనే దాన్ని డిజైన్ చేశారు. ఓకే, అండ్ జనగణమన వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ యాంథమ్ ఆన్ January 24, 1950. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రిలేటెడ్ టు మదనపల్లి. మదనపల్లి ఈజ్ నౌ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి. ఒకప్పుడు చిత్తూరులో ఉండేది. ఓకే,
తర్వాత ఆరోగ్యవరం ఇస్ ద ప్లేస్ నియర్ మదనపల్లి విచ్ హాస్ ద లార్జెస్ట్ లెప్రసీ ట్రీట్మెంట్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లో లార్జెస్ట్ లెప్రసీ ట్రీట్మెంట్ ఆరోగ్యవరం. ఓకే, సో ఎనీవే హార్స్లీ హిల్స్, తర్వాత ఏనుగు మల్లమ్మ కొండలు. ఓకే, ఏనుగు మల్లమ్మ కొండలు. సో అన్నమయ్య హెడ్ క్వార్టర్స్ రాయచోటి. ఓకే, నేమ్డ్ ఆఫ్టర్ అన్నమాచార్య 15th century హిందూ సెయింట్ ఫ్రమ్ తాళపాక అన్నమాచార్యులు. ఓకే, మన అన్నమయ్య సినిమాలో నాగార్జున క్యారెక్టర్ చేశారు కదా అది. ఇవన్నీ కూడా చూడండి ఇంపార్టెంట్. సో ఇదే నేను ఇందాక చెప్పాను కదా ఫేమస్ స్కూల్ జిడ్డు కృష్ణమూర్తి. ఓకే, ఫిలాసఫర్. ఆయన వన్ ఆఫ్ ద ఫేమస్ స్కూల్ ఇస్ రిషి వ్యాలీ స్కూల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేమస్ మదనపల్లిలో ఇవన్నీ ఉంటాయి. ఈ రివర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చూడొచ్చు. ఎనివే హార్స్లీ హిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఇట్స్ ఇన్ అన్నమయ్య. చిత్తూరు అనుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఇస్ ఇన్ అన్నమయ్య. ఓకే, సో ద సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్. సో సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ మీద కూడా మనకు ఫ్రీక్వెంట్ గా గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా క్వశ్చన్ వస్తూ ఉంటుందండి, చాలా స్టాండర్డ్ గా. ఎందుకంటే ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్ కి ఆయన చాలా ఎక్కువ సర్వీస్ చేశారు. ఓకే, ఈ జిల్లా నిఘంటువు, తెలుగు టు ఇంగ్లీష్ ఇవి, తర్వాత వేమన పద్యాలన్నీ కలెక్ట్ చేసి ప్రింట్ ఆయన సొంత మనీ పెట్టుకొని ప్రింట్ చేశారు. ఓకే, తర్వాత లండన్ లో అక్కడ మెయిన్ యూనివర్సిటీలో తెలుగుకి ఒక చైర్ ఉంటుంది. ఆ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ కి సిపి బ్రౌన్ అక్కడ రిటర్న్ అయిన తర్వాత తెలుగు హెడ్ గా చేశారు. ఓకే, సో తెలుగు లాంగ్వేజ్ కి ఆయన అంత సర్వీస్ చేశారు. ఓకే, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్. సో చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సో ఆయన అగైన్ రాయలసీమ రీజియన్ లో ఎక్కువ చేశారు కాబట్టి మీకు కడప, చిత్తూరు ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇట్ ఈస్ కడప. ఓకే, సో మనం కడప చూసుకుంటే, సో కడప హెడ్ క్వార్టర్స్ కడప. ఓకే, రాయలసీమ. సో రిజర్వాయర్స్, రివర్స్ ఇంపార్టెన్స్ ఇవన్నీ మనం చూసుకుంటే, సో కడపలో ఒంటిమిట్ట, ఓకే, పుష్పగిరి, సిద్ధవటం కోట, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గండికోట కూడా వెరీ ఇంపార్టెంట్. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఓకే, కాలజ్ఞానం చెప్తూ ఉంటాం కదా, వీడేంటారు కాలజ్ఞానం, బ్రహ్మం గారిలా కాలజ్ఞానం చెప్తున్నాడు అని. ఆయన జరగబోయేదంతా కూడా ముందే రాసి చెప్పారు. అవన్నీ కూడా చాలా వరకు జరిగాయి. ఓకే, సో సిపి బ్రౌన్ కూడా ఇక్కడే వస్తుందండి. సో కడపలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి. ఓకే, కడపలో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఉందండి. ఓకే, తెలుగులో మొదటి నిఘంటుకర్త సిపి బ్రౌన్. సో ఫస్ట్ తెలుగులో నిఘంటు అంటే ఆ డిక్షనరీ, తెలుగు టు అదర్ లాంగ్వేజెస్ డిక్షనరీ రాసింది సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ అనేది కడపలో ఉంది మనకి. ఓకే, కడపలోనే ఒంటిమిట్ట టెంపుల్ ఉంది. ఇవన్నీ చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్. ఓకే, సో ద సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ కడప. ఓకే, సో 5 questions చేసాం. ఒక్కొక్క సెషన్ లో విల్ ట్రై టు డూ 5 questions. అలాగా విల్ ట్రై టు డూ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ అండి. ఓకే, దిస్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అలా పెంచుకుంటూ వెళ్తే, ఎందుకంటే ఇది ఈ రోజుతో అయ్యేది కాదు, ఆల్ ఎగ్జామ్స్ కి ఎప్పటికీ అలా పనికొస్తుంది. సో ఐ ట్రై టు మేక్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. సో దిస్ పర్టికులర్ సెట్ అంటే మొత్తం ఏపీ రిలేటెడ్, ఏపీ హిస్టరీ కాదు, ఏపీ హిస్టరీ ఇస్ డిఫరెంట్ అండి. ఏపీ హిస్టరీకి అది కంప్లీట్ డిఫరెంట్, పీడిఎఫ్ సెట్ వేరే ఉంటుంది. సో ఈ ఏపీ ఈ రివర్స్ గురించి కానీ, ఈ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఒక పీడిఎఫ్ ఉంటుంది డీటెయిల్డ్ గా, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్. తర్వాత వాటి మీద ఎంసీక్యూస్ ఉంటాయండి. ఓకే, సో ఎంసీక్యూస్ ఉంటాయి. అది కాకుండా ఏపీ జాగ్రఫీ కూడా పీడిఎఫ్ ఒకటి ఉంది, ఇంపార్టెంట్ పీడిఎఫ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇలాగా ఈ ఏపీ సెట్, ఏపీ హిస్టరీ కాకుండా ఏపీ ఇన్ జనరల్ 26 డిస్ట్రిక్ట్స్ అండ్ హిస్టరీ, హిస్టరీ కాదు, ఆర్ట్ అండ్ కల్చర్, జాగ్రఫీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా అరౌండ్ 100 rupees అండి. ఓకే, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు పర్చేస్, ప్లీజ్ పర్చేస్. దిస్ విల్ బి పీడిఎఫ్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆర్ ఎగ్జామ్స్ అండి. పలానా ఎగ్జామ్ అని కాదు,
దీనిలో యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ నేను అలా చేస్తూ ఉంటాను. 100, 200 ఎంత వరకు అలా కుదిరితే అలా చేస్తూ ఉంటాను. సో ఈ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రెగ్యులర్ గా చదువుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. రాబోయే అన్ని ఎగ్జామ్స్ కి కూడా ఇది పనికొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇది పెడతాను. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు పర్చేస్ దిస్ పర్టికులర్ సెట్, ఓకే, ఏపీ జాగ్రఫీ అండ్ ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్, ప్లీజ్ కాంటాక్ట్ దట్ నెంబర్. వాట్సాప్ చేస్తే ఐ విల్ ట్రాన్స్ఫర్ ద పీడిఎఫ్స్. థ్యాంక్ యూ.